ఐఐటీలో IIITలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. తెలంగాణ సంస్కృతికి అమ్మవారి పండగకు ప్రతీక అయిన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఆషాఢ మాసం అంటేనే తెలంగాణలో ఆధ్యాత్మిక పండగ వాతావరణం. ఇవాళ తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు పోటెత్తారు. తలకొద్దీ బోనాలతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని నైవేద్యం సమర్పిస్తూ అమ్మవారికి తన్మయం చెందుతున్నారు. గంటల కొద్దీ క్యూ లైన్లలో నిలబడిన భక్తుల ముఖాలలో ఏమాత్రం అలసట లేదు. కేవలం తల్లిని చూడాలన్న పరవశమే కనిపిస్తోంది. ఇవాళ తెల్లవారుజామున 4:05 ఆలయ అర్చకులు మహావైభవంగా అమ్మవారి ఆలయ తలుపులు తెరిచారు. విశేష పుష్పాలతో అలంకరించిన మహాకాళి అమ్మవారి తొలి దర్శన భాగ్యం కల్పించడంతో భక్తులు భక్తి పారవశ్యంతో మునిగిపోయారు. ఈ పవిత్ర సందర్భంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసి సంప్రదాయబద్ధంగా అమ్మవారికి బోనం సమర్పించారు. ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించినట్టుగా మంత్రి తెలిపారు. అమ్మవారి కటాక్షం రాష్ట్ర ప్రజలందరిపైన ఉండాలని కూడా ఆయన ఆకాంక్షించారు. ఇక అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. సికింద్రాబాద్లో ఎక్కడ చూసినా భక్తులతో నిండిపోయి ఉంది. అమ్మవారి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో వస్తుండటంతో అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. ఇక అమ్మవారి దర్శనం కోసం విఐపీలు కూడా వస్తుండటంతో 2000 మంది పోలీసులతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక అసలు ఆషాఢ మాసంలోనే బోనాలు ఎందుకు జరుపుకుంటారో తెలుసుకునే ప్రయత్నం చేస్తే, ఆషాఢ మాసం ప్రకృతి మార్పులకు, వర్షాకాలం ఆరంభానికి సంకేతం. ఈ సమయంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంతో గ్రామదేవతలను, శక్తి స్వరూపిణి అయిన మహంకాళి అమ్మవారిని శాంతింపజేయడానికి భక్తులు నైవేద్యం సమర్పిస్తారు. బోనం అంటే భోజనం అని అర్థం. అమ్మవారికి కృతజ్ఞతగా ఇల్లాలి చేతుల మీదుగా వండిన అన్నం, బెల్లం, పాలతో కూడిన నైవేద్యాన్ని కొత్త కుండలో వేసి పసుపు కుంకుమలతో అలంకరించి దానిపై వేప ఆకులు, దీపం ఉంచి భక్తితో సమర్పిస్తారు. ఇది కేవలం పండగ మాత్రమే కాదు, ప్రకృతితో, అమ్మవారితో మానవుడు జరిపేటువంటి ఆత్మబంధం. ఇక ఈ జాతరలో అత్యంత కీలకమైన, ఉత్కంఠభరితంగా ఎదురుచూసే ఘట్టం రంగం. మరి కాసేపట్లో ఈ రంగం కార్యక్రమం ప్రారంభం కానుంది. గత ఏడాది జరిగిన పరిణామాలు, రాబోయే కాలంలో వర్షాలు, పంటలు, రాష్ట్రం ఎలా ఉండబోతుందనే విషయంపైన అమ్మవారు స్వర్ణలత గారి ద్వారా భవిష్యవాణి వినిపించనున్నారు. భక్తులందరూ అత్యంత ఆసక్తిగా, భక్తి శ్రద్ధలతో ఈ రంగము వేడుక కోసము ఎదురు చూస్తున్నారు. అమ్మవారు ఎలాంటి సూచనలు ఇస్తారో, ఎలాంటి జాగ్రత్తలు పాటించమంటారోనని అందరిలోనూ ఒకటే ఉత్కంఠ. మరోపక్క ఈ పవిత్ర వేడుకలను మరింత వైభవంగా మార్చేందుకు మరికాసేపట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. ప్రభుత్వం తరపున అమ్మవారికి అత్యంత భక్తి శ్రద్ధలతో పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సీఎం రాక సందర్భంగా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అమ్మవారి కృపతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రతి ఒక్కరింట్లో సిరులు కురవాలని సీఎం ప్రత్యేకంగా పూజలు నిర్వహించనున్నారు. తెలంగాణ సాంప్రదాయాలకు, సంస్కృతికి, ఆచారాలకు ఆషాఢమాస బోనాలు అనేటువంటిది ఒక ప్రతీక. ఈ ఆషాఢమాస బోనాల సందర్భంగా ఈరోజు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన బంగారు బోనాన్ని, పట్టు వస్త్రాలను సమర్పించి ఆ అమ్మవారిని ప్రభుత్వం పక్షాన వేడుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో సమృద్ధి వర్షాలతోటి, పాడి పంటలతోటి, ఆయురారోగ్యాలతోటి అందరూ కూడా సుఖ సంతోషంగా ఉండి ఎవరి వృత్తుల్లో వారు విజయాన్ని సాధించాలని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ప్రతి వ్యక్తి అభివృద్ధి ముఖ్యం కాబట్టి అందరికీ ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ అమ్మవారి కరుణ కటాక్షాలు, కృప ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తా ఉన్నాం. ప్రభుత్వం తరఫున హైదరాబాద్ నగరానికి సంబంధించిన ఈ బోనాల ఉత్సవాల్లో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. అందులో హైదరాబాద్ ప్రజలు మెహమాని నవాజీమే కభీ కుచ్ కమీ నహీ అనేది అన్నట్టుగా ఆతిథ్యానికి ఇవ్వడంలో హైదరాబాద్ ప్రజలు ఎప్పుడు కూడా ముందుంటారు. ఎందుకంటే వివిధ జిల్లాల నుంచి వచ్చినప్పుడు ఇక్కడ అనేక ట్రాఫిక్ తదితర ఇబ్బందులు ఏర్పడినప్పటికీ కూడా హైదరాబాద్ ప్రజలు బోనాల వేడుకను ఘనంగా ప్రతి కుటుంబము భాగస్వామి, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా జరుపుకుంటారు. ఇంకా ఇప్పుడు ఉచితంగా బస్సు ప్రయాణం ఉండడం వల్ల జిల్లాల నుండి కూడా మహిళలు ఈ వేడుకల్లో పాల్గొనడం, లేదా ఈ హైదరాబాద్ బోనాల సందర్భంగా వారి బంధువులందరూ కూడా ఆహ్వానించుకొని విందులు ఏర్పాటు చేసుకునేటువంటి సాంప్రదాయంలో భాగంగా ఆ అమ్మవారి ఆశీర్వచనం ఉండాలని. గతంలో మన అందరికీ కూడా తెలుసు, ఇక్కడ
బల్కంపేట అయినా, గోల్కొండ అయినా, లాల్ దర్వాజా అయినా, ఉజ్జయిని అమ్మవారు అయినా ఈ ప్రాంతానికి సంబంధించి గతంలో అనేక విపత్తులు వచ్చినాడు కూడా ఆ అమ్మవార్లు ఈ ప్రాంతాన్ని ఆదుకున్నారు. ఇప్పుడు కూడా ఎలినోనో ఏదైతే వస్తా ఉందో దాన్ని నుంచి కూడా ఈ తెలంగాణకు ఎక్కడ ఇబ్బంది రాకుండా సమృద్ధి వర్షాలు పడ महायोगी, सिद्धयोगी, चंडी, आरोही